బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చెరువులు ప్రభుత్వ భూముల పరిరక్షణకు తాము వ్యతిరేకం కాదని, కానీ ఏ ప్రక్రియ జరిగినా చట్టబద్ధంగా ఉండాలని తెలంగాణ హైకోర్టు హైడ్రాపై అసహనాన్ని వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు చెప్పినా తీరు మారదా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాత్రికి రాత్రి నగరాన్ని మార్చలేమని, అక్రమ కట్టడాల విషయాలలోనూ చట్ట ప్రకారమే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. చట్టాన్ని దాటుకుని వ్యవహరిస్తే జీవో 99కి విరుద్ధంగా వెళితే హైడ్రాను మూసివేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇక సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరువు మండలం ముత్తంగి గ్రామంలో తన స్థలానికి సంబంధించిన వివరాలను పరిశీలించకుండానే షెడ్డును కూల్చివేశారని పేర్కొంటూ ప్రవీణ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ కె లక్ష్మణ్ నిన్న విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చెరువులు ప్రభుత్వ భూముల పరిరక్షణకు తాము వ్యతిరేకం కాదని, కానీ ఏ ప్రక్రియ జరిగినా చట్టబద్ధంగా ఉండాలని తెలంగాణ హైకోర్టు హైడ్రాపై అసహనాన్ని వ్యక్తం చేసింది. అయితే ఎన్నిసార్లు చెప్పినా తీరు మారదా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాత్రికి రాత్రి నగరాన్ని మార్చలేమని, అక్రమ కట్టడాల విషయాలలోనూ చట్ట ప్రకారమే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇక చట్టాన్ని దాటుకుని వ్యవహరిస్తే జీవో 99కి విరుద్ధంగా వెళితే హైడ్రాను మూసివేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇక పటాన్చెరువు మండలం ముత్తంగి గ్రామంలో తన స్థలానికి సంబంధించిన వివరాలను పరిశీలించకుండానే షెడ్డును కూల్చివేశారని పేర్కొంటూ ప్రవీణ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ కె లక్ష్మణ్ నిన్న విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.